నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ స్కిల్ ట్రైనర్, స్పీకర్ రామ్మోహన్ నవలే గారు. మరి సార్ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు జనరల్గా మన మైండ్లో, మన మనసులో అసలు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే అదే ఫస్ట్ ప్రాబ్లం. ఏదైనా పని తలపెట్టినప్పుడు కానీ, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ పాజిటివ్ కన్నా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సార్ మనిషికి ఆలోచన విధానంలో. సో అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు వస్తాయి? ప్యాన్ అని ఒకటి ఉంది, పిఏఎన్, ప్యాన్. ప్యాన్ అంటే ఏమమ్మా జనరల్గా? పాన్ కార్డులో ప్యాన్, పర్సనల్ ఆథరైజ్డ్ పర్సనల్ అకౌంట్ నంబర్. ఓ షిట్, సారీ, అది పోయింది. పర్సనల్ అకౌంట్ నంబర్ ఈజ్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. దిస్ వన్ I use for PAN in my own acronym: positive, negative and neutral. ఓకే. మనకి వెహికల్స్లో కూడా 4-వీలర్ డ్రైవ్ చేస్తారా మీరు? 4-వీలర్ లేదు సార్, 2-వీలర్ చేస్తారు కదా. 2-వీలర్లో కూడా దెర్ ఇస్ ఎ న్యూట్రల్ గేర్. ఓకే. అంటే గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గేర్, ఇట్స్ న్యూట్రల్ అంటాం. కార్లలో అయితే 4-వీలర్స్ దాంట్లో ఎక్కువ ఉంటుంది న్యూట్రల్ గేర్ అనేసి. అలాగే నో థాట్ కండిషన్, థాట్లెస్ కండిషన్ ఈజ్ ఏ న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, అంటే ఏమీ ఆలోచించకుండా ఉండాలి. అంత ఈజీ కాదు అది. అవును సార్, అదే మెడిటేషన్. ఓకే సార్. థాట్లెస్ కండిషన్లో ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నాట్ ఈవెన్ ఫస్ట్ స్టెప్, ఆ స్టేజ్ రావడానికే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. యు ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ థాట్, దిస్ వన్. ఇంకోటి, బ్యాడ్ కానీ నెగిటివ్ కానీ తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. అది ప్రకృతిలో ఉన్న భాగమే, ప్రకృతిలోనే ఇన్బిల్ట్గా ఉంది. ప్రకృతిలో మనకి కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి కదా. ఫ్లాట్కి ఎందుకు లేదు? ఉండవచ్చు కదా. అవును అవును సార్, ఒక థాట్లో ఒక, కానీ లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ నాట్ దేర్. అంటే ప్రపంచంలో ఎంత ఉత్తమమైన విషయమో, చాలా మంచిది కానీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ కానీ జరిగినవి మనకి కనిపిస్తున్నాయంటే అవి జరగడానికి దానికి ఆ పొటెన్షియల్ ఉంది అని అర్థము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వే. ఓకే సార్. అంటే ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది. కారణమే కాకుండా దానికి అంత స్థోమత, స్థాయి, కెపాసిటీ ఉంది పెర్ఫామ్ చేయడానికి. అందరికీ లేకపోవచ్చు, ఉండేవాళ్ళకి ఉంటుంది. అందరూ ఎవరిని పడితే వాళ్ళు హత్య చేయలేరు, కానీ హంతకులు ఉన్నారు. యూ అండ్ మీ మే నాట్ బి ఏబుల్ టు డూ దట్, వీ కెనాట్ థింక్ ఆఫ్ ఇట్ ఆల్సో, కానీ చేసేవాళ్ళు ఉన్నారు కదా. కనుక మనకి సాధ్యం కానిది మంచి పని కానీ చెడ్డ పని కానీ వేరే వాడికి ఎవడికో సాధ్యమవుతుంది. ప్రకృతిలో ఆ సంభవానికి స్కోప్ ఉంది. అంటే వెన్ వన్ ఈజ్ డిటర్మైన్డ్ టు డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఇట్. అయితే అంటే మనకి నెగటివ్ థాట్స్ రాకుండా ఉండాలి మామూలుగా. అలాంటివి అంటే చుట్టుపక్కల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది సార్. మనం చూస్తామో ఆ థాట్సే మనకు వస్తూ ఉంటాయి. అవును. సో దాన్ని ఎలా తీసుకొచ్చి అంటారు సార్? మనకి ఒక సామెత ఉంది, సామెతల నుంచి చాలా నేర్చుకోవచ్చు. సామెత కానీ లేకపోతే నానుడి అంటాము, నానుడి నుంచి నేర్చుకోవచ్చు. చెడు వినవద్దు, చెడు కనవద్దు. కానీ వయసు ఎప్పుడు చెడుదాన్ని చూడడానికి ట్రై చేస్తుంటాయి. తొంగి చూస్తుంటారు చాలామంది. తొంగి చూడడం తప్పు కదా. మామూలుగా కనిపించేదే మంచిది కనపడకపోతే చూడకూడదు. కొంతమంది రక్తం చూస్తూ దూరం వెళ్ళిపోతారు, అంటే దే కెనాట్ టాలరేట్ ఇట్. అది చూసి వాళ్ళు సహించుకోలేరు. అంటే పాజిటివ్ సెన్స్లో అనేది చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఈఎస్, చాలామంది తలుపు చాటు నుంచి వింటుంటారు. దరిద్రం అలవాటు, తొంగి చూడడము, దాని నుంచి. అంటే బ్యాడ్ సమాజంలో కానీ ప్రపంచంలో ఏంటంటే బ్యాడ్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంటుంది. దానికి అట్రాక్ట్ కాకుండా ఉండడానికి మన దగ్గర స్టెబిలిటీ ఉండాలి, స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్. నేను పిఏఎన్కి ఇంకొకటి యాడ్ చేస్తా, పిఏఎన్ఈ, పెయిన్. విండో పెయిన్స్ని, విండో రెక్కలని విసే విండో పెయిన్, పిఏఎన్ఈ, పెయిన్. మై పెయిన్ స్టాండ్స్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. మనము వీ నీడ్ టు బి ఎమోషన్ ఫ్రీ ఆల్సో. కానీ ఉండడం అంత కష్టము. కానీ అట్లీస్ట్ ఈ ఎమోషన్స్ మనము తక్కువ లెవెల్లో పెట్టుకోవాలి. కొన్ని జరగక మానవు, కష్టాలు రాక మానవు. మనకి బాగా దగ్గరి వాళ్ళు మనతోని డిఫర్ అయి వెళ్ళిపోవచ్చు. బిడ్డలుంటే మ్యారేజే వెళ్ళిపోతారు. అది మనం కొంత జీర్ణం చేసుకుంటాం, ఎందుకంటే సొసైటీలో చూస్తూ ఉండి మనకి అది ఇంకిపోతుంది. డాటర్ అంటే ఎప్పటికీ మన దగ్గర జరగాలి యూనివర్స్లో అంతే ఉంది, కానీ మనకు దానికి ఏం చేస్తామో వి అడాప్ట్ టు ఇట్.
రైట్ సార్. ఈ మధ్యలో కొడుకులు కూడా ఉండట్లేదు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కనుక పేరెంట్స్ ఎప్పుడైనా కూడా పిల్లలు వాళ్ళు పెద్దగా ఈ పెళ్ళైన తర్వాత దే షుడ్ ఎక్సర్సైజ్ ద అప్పర్ మోస్ట్ కామన్ సెన్స్ దాట్ దే హ్యావ్ సెటప్ దేర్ ఫ్యామిలీస్. మనము దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు. వాళ్ళ కుటుంబం మన దగ్గర ఉండాల్సిన పని లేదు, మనం పోయి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పని లేదు. మీ అంతరు మీరు ఉండండి, వాళ్ళ ఇతర వాళ్ళు ఉండి, ఎక్స్టర్నల్గా మీరు ఏమన్నా సైకలాజికల్గా కానీ, ఫిలసాఫికల్గా కానీ, ఫిజియలాజికల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, ఎమోషనల్ కానీ ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి, నాట్ బియాండ్ దట్. ఇది మనం చూస్తున్న పేరెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఎవరి షాప్ వాళ్ళది కదమ్మా. వాళ్ళు కొత్త షాప్ పెట్టుకున్నారు పెళ్ళయ్యి, మళ్ళీ నువ్వు ఆ షాప్లోకి నీ షాప్ అంతే, నువ్వు నీ వైఫ్. నేను చమత్కారంగా చెప్పాలంటే మనము సింగిల్గా ఉంటాం ఫస్ట్, ఒక లైన్. మ్యారేజ్ అయితే వై మోడల్. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, ఇటు ఉంటే రాంబస్, 4 సైడ్ ఉంటే రాంబస్. ఇద్దరు పిల్లలు అనేది ఐఎమ్ టేకింగ్ ఏ నార్మల్ స్టాండర్డ్. ఇప్పుడు నన్ ఆర్ వన్లోకే వచ్చింది సమాజం, అవునా? లేకపోతే ఓకే, ఒకళ్ళు ఉంటే సరే అనేసి. మై ఓన్ ఎల్డర్ సన్ హీస్ హ్యావింగ్ ఓన్లీ 1 డాటర్, బట్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఆయన ఎవరు ఇంటర్ఫియర్డ్, బిడ్డనే కదా, కొడుకు ఉండాలి కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళు, మనకెందుకు. అంతే, అంటే అంత నిర్లిప్తత ఉండాలి. అంటే ఎంత ఉండాలో అంత. నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు డిసైడ్. ఆ కపుల్ వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో, నన్ను అనుకున్నారా, 1 అనుకుంటారా, 2 అనుకుంటారా, వాళ్ళు ఇష్టం. వాళ్ళు పెంచాలి, వాళ్ళ మైండ్ సెట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎమోషన్, ఇదంతా కదా. సో ఈ రాంబస్ ఇది అయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతారు, మ్యారేజ్ అయ్యి. మళ్ళీ వై వస్తుంది. ఈ వైలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేసారి చనిపోవడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. కానీ ఆ ఎమోషన్స్కి, పాజిటివ్ ఎమోషన్లో కొంతమంది అట్లా పోయిన సంఘటనలు ఉన్నాయి. రేర్ కూడా పేపర్లో ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం. సింగిల్గా అంటే సింగిల్గానే పుట్టాము, సింగిల్గానే చస్తాము, ఇది మనకి జీర్ణం కావాలి అంటే మనం సొసైటీలో సోషల్ బీయింగ్గా ఉండగలగాలి, సోలోగా కూడా మనంతల మనం కూడా ఉండగలగాలి, వేరే వాళ్ళు మనకి ఎంబడి లేనప్పుడు. కానీ చాలామంది ఫీల్ అవుతారు, అంటే నాకు ఏజ్ ఎక్కువైపోయింది, ఎవడొచ్చి నాతో మాట్లాడట్లేదు. అంటే మనము వీ హ్యావ్ టు రీఫార్మ్, రీషేప్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు సూట్ ఇన్ టు దిస్ వన్. అండ్ దెన్ నెగిటివ్ థాట్స్. ఇప్పుడు మన ఇంటికి ఎవరినో వచ్చారమ్మా, మనం కుర్చీలో కూర్చున్నాము, మనం కావాలని ఎదురుగా కుర్చీ పెట్టలేదు, ఎవడన్నా వస్తే వాడు కూర్చుంటాడు, వాడు పోడు, టీ తాగేంతవరకు అనేసి లోపల ఈ 50-60 అని ఇటువంటి పరిమాణ ఆలోచనలే. డైలీ 50,000 to 60,000 థాట్స్ అని నేను అంటూ ఉంటుంది కదా. సో మనకి ఆ పర్సన్ నచ్చడం అని తెలిసినప్పుడు అందరి కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఎప్పుడో వెళ్ళిపోతాడో. అందుకని ఈ ఫలానా కూడా వస్తున్నా అంటే ఉన్న కుర్చీ కూడా తీస్తాం మనం. వాడు ఏదో 2 నిమిషాలు 5 నిమిషాలు నిలబడతాడు, ఇంకా లాభం లేదని వాడు వెళ్ళిపోతాడు. ఇంకా కొంతమంది వీళ్ళే కడప అవతలికి వచ్చి వాడు అక్కడనే వెయిట్ చేస్తుంటాడు, అంటే వాడిని బయటనే మాట్లాడించి పంపించేస్తుంటాడు. అలాగే దాన్ని థాట్స్కి అప్లై చేస్తే నీ మైండ్లో ఫ్రీ ఉంటేనే కదా థాట్ వచ్చేది. యువర్ మైండ్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ పాజిటివ్ థాట్స్, ఆర్ ఇట్ ఈస్ బ్లాంక్ బట్ విత్ గేట్ క్లోజ్డ్. ఓకే సార్. I am in a thoughtless condition. I am not entertaining any thought, either positive or negative. So negative thought also cannot enter. Okay. That is step 1. I am entertaining thoughts, but I am not offering a chair to the negative thought, because there is no room also, because my mind is full of positive thoughts. And there is no room for the next thought. నెక్స్ట్ థాట్ నెగిటివ్ వస్తే ఇట్ హ్యాస్ టు వెయిట్ దేర్. ఇక్కడ ఖాళీ అవ్వట్లేదు, నేను పాజిటివ్ థాట్ను తీసేయట్లేదు, నేను వేకెన్సీ క్రియేట్ చేస్తేనే కదా నెగిటివ్ థాట్ వచ్చేది. ఇది లేనే లేదు. దీనికంతా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అంటే చెప్పడము ఇది, కానీ నాట్ ఈజీ అంటే ఇట్ ఈస్ నైదర్ డిఫికల్ట్ ఆల్సో. ఇట్ ఈస్ నైదర్ ఈజీ నాట్ డిఫికల్ట్, కానీ ప్రయాసతోని, సాధనతోని ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ వీ కెన్ సీ దట్ నెగిటివ్ థాట్ ఏదన్నా రావడానికి ట్రై చేసింది అనుకోండి, ఇమీడియట్లీ యూ ప్లాంట్ విత్ ఏ పాజిటివ్ థాట్ ఇన్ ఇట్స్ ప్లేస్. అది మన దగ్గర ఉంది. కానీ మైండ్ ఎవరు, మనం ఎవరు అనేది $1 million క్వశ్చన్. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాట్. హూ హెస్ టు కంట్రోల్ యూ? హూ ఆర్ యూ? వాట్ వి సే స్పిరిట్, సోల్, ఆత్మ అని అంటాము. బాడీ, మైండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. సోల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. ఓకే సార్. అది అనుభవైక వేద్యం, అంటే ఎవరికి వాళ్ళు ఎంతవరకు రీచ్ కాగలరో ఆ పొజిషన్కి ఉంటుంది. మనిషికి హయ్యెస్ట్ టూల్ ఉండేది మైండే, అంతకు మించి లేదు. సో మైండ్ నుంచి మహా అయితే అంటే బియాండ్
సిక్స్త్ సెన్స్ అంటాము, ఆర్ బియాండ్ సెన్సరీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఉంటే మనము మైండ్ లోపల నుంచి కొంచెం హై జంప్ చేసి ఇంకొంచెం ఎక్కువ చూడగలము. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇమాజినేటివ్, వర్చువల్ ఇమాజినేషన్. ఎంత జంప్ చేయగలము? ఇట్ ఈస్ అగైన్ లెఫ్ట్ టు అవర్ కెపాసిటీ టు జంప్ అండ్ క్యాచ్ ద థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ నార్మల్ సెన్స్. సో ఇట్ ఈస్ హైలీ ఇండివిజువల్ స్పెసిఫిక్. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, నెగిటివ్ థాట్స్ను వీ కెన్ కర్టైల్, వీ కెన్ స్టాప్, ప్రొవైడెడ్ ఆల్ ద వైల్ వీ ఆర్ పాజిటివ్లీ ఆక్యుపైడ్ విత్ పాజిటివ్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇక్కడికి రాకుండా, నౌ ఐ యామ్ ప్రీ ఆక్యుపైడ్ హియర్, నో థాట్ విల్ ఎంటర్ మీ, ఐ యామ్ బిజీ విత్ మై ఓన్ యాక్టివిటీ. రైట్. బయటికి వెళ్తే నెగిటివ్ థాట్ వస్తే, ఐ ఆల్వేస్ కీప్ ఏ బుక్ విత్ మీ, ఐ కీప్ దిస్ రీడింగ్ సమ్ బుక్, ఎనీ బుక్. దిస్ ఏ బుక్, దిస్ ఏ థాట్ ఫర్ ద డే. ఓకే. సో నీకు యు ఆర్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ నీ మైండ్. ఇంకా నెగిటివ్ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమి పని లేని వానికి, లేజీ ఫెలోస్కి, ఐడియల్ ఫెలోస్కి మట్టికే, ఐడియల్ కాదు ఐడియల్ ఉట్టిగా ఉండే వాళ్ళకే, లేకపోతే చెడ చూస్తుంటే కనుక ఈ మైండ్ ఎంత షార్ప్ అంటే ఇట్ వాట్ ఎవర్ యూ లిజన్, వాట్ ఎవర్ యూ సీ, ఇట్ అబ్జర్వ్స్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత అది పోవడం కష్టము. మంచి వాళ్ళకు కూడా పోవడం కష్టము. కానీ మంచి వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంటుందంటే దే విల్ డిమ్ ఇట్, సర్ఫేస్కి రానివ్వరు. అది టోటల్గా పోదు, కానీ డిమ్ చేసి పెడతాడు. అట్లీస్ట్ ఆ కెపాసిటీ అన్న మనం సంపాదించుకోవాలి. అసలు నెగటివ్ థాట్స్ రాకుండా ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.